రీసెంట్‌గా హీరో 'రామ్' గారు నటించిన 'ఆంధ్ర కింగ్' తాలూకా మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. ఈ మూవీ స్టోరీ 2002లో జరుగుతుందండి. హీరో 'ఉపేంద్ర' గారు మూవీలో పెద్ద సూపర్ స్టార్ అండ్ ఆబ్వియస్‌లీ 'రామ్' గారు 'ఉపేంద్ర' గారికి డై హార్డ్ ఫ్యాన్. కానీ 'ఉపేంద్ర' గారి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అయిన 100వ ఫిల్మ్ షూటింగ్ ఆగిపోతుంది. అందుకు కారణం ఆల్రెడీ కంటిన్యూయస్‌గా 9 ఫ్లాప్స్ ఇచ్చారు. సో ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా ముందుకు రారు. 'ఉపేంద్ర' గారికి ఉన్న కమిట్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేయడానికి 3 క్రోర్స్ అవసరమవుతుంది. ఇండస్ట్రీలో ఎవరు హెల్ప్ చేయరు. సరిగ్గా ఆ సమయంలో హీరో 'రామ్' గారు 'ఉపేంద్ర' గారి అకౌంట్‌లో 3 క్రోర్స్ డిపాజిట్ చేస్తారు. హీరో 'రామ్' వాళ్ళది ఎక్స్‌ట్రీమ్ లోవర్ క్లాస్ సిట్యుయేషన్. అలాంటి పర్సన్ దగ్గర అంత అమౌంట్ ఎలా వచ్చింది? 'ఉపేంద్ర' గారికి 3 క్రోర్స్ అవసరం ఉన్న సంగతి ఎలా తెలిసింది? అసలక్కడ ఏం జరిగింది? అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూసాక నా ఒపీనియన్ నాకు నచ్చలేదండి మూవీ. నేనిప్పుడు మీకు చెప్పిన బేసిక్ స్టోరీ లైన్ బావుంది కదా! బట్ మూవీ అంతా ఆ ట్రాక్‌లో వెళ్ళదు. మూవీ స్టార్ట్ అయిన 15 మినిట్స్‌లో మంచి క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అండ్ సడెన్‌లీ లవ్ ట్రాక్ ఎంటర్ అవుతుంది. అది కూడా ఏమంత సాలిడ్‌గా అనిపించలేదు. జస్ట్ ఓకే. ఓకే. హీరోస్ గురించి ఫైట్ చేసే సీన్స్ అండ్ రాహుల్ రామకృష్ణ గారి కామెడీ ట్రాక్ పర్లేదు. ఇంటర్వెల్ వరకు యావరేజ్, బిలో యావరేజ్ ఫీలింగ్‌తో వెళ్ళిపోతుంది. బట్ సెకండ్ హాఫ్‌లో మంచి సీన్ పడింది అని ఒక్క దగ్గర కూడా అనిపించలేదండి. చాలా లాగ్ ఉంటుంది. మూవీ మీద అప్పటి వరకు ఉన్న అంతో కొంత ఇంపాక్ట్ కూడా డ్యామేజ్ అవుతుంది. అట్‌లీస్ట్ క్లైమాక్స్ వరకు ఏదైనా బ్రేక్ త్రూ పాయింట్ వస్తుందేమో అనుకున్నా. బట్ క్లైమాక్స్ ప్రెజెంటేషన్ నాకైతే అస్సలు నచ్చలేదండి. అండ్ దట్ వాస్ రియల్లీ పూర్ రైటింగ్. సో మూవీ నుండి బయటికి వచ్చినప్పుడు మూవీ పైన పాజిటివ్ ఇంప్రెషన్ అయితే అస్సలు లేదండి. సో ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా ఈ మూవీ వాచబుల్ అండి. బట్ 1, 2 సీన్స్ దగ్గర లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అవి ఓకే అనుకుంటే. ఎనీ హీరో ఫ్యాన్స్‌కి ఆ ఎమోషన్ ఫ్యాన్ అండ్ హీరో మధ్యలో ఉండే బాండింగ్ కనెక్ట్ అయితే ఈ మూవీ 60-70% వరకు నచ్చొచ్చండి. లేదా యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ 30-50% వరకు నచ్చొచ్చండి. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. సో స్టోరీ స్పాయిల్ చేయకుండా జెన్యూన్‌గా రివ్యూస్ తీసుకొస్తాం. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.